సాక్షాత్తు విపక్ష నేత చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గంలో 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏ ఒక్కరికి సొంత ఇల్లు ఇవ్వలేదంటున్నారు తొండవాడ గ్రామస్తులు. అదే నవరత్నాల్లో భాగంగా పేదవాడికి సొంతంగా ఇల్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందంటున్నారు వారు. జగనన్న కాలనీలో సొంతింటి నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా అందిస్తున్నారు. మరింత సమాచారం తొండవాడ నుంచి అందిస్తారు మా ప్రతినిధి విజయమూర్తి. నవరత్నాల్లో భాగంగా పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశయం క్షేత్రస్థాయిలో అమలు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 31 లక్షల ఇళ్లకు సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సొంతింటి కళ నెరవేర్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో తొండవాడ పంచాయతీ పరిధిలో 8,000లకు సంబంధించి ఇళ్లను లేఅవుట్ ద్వారా ఇచ్చున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తానని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా చంద్రగిరిలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి 1000 ఇండ్లు ఇస్తే తండ్రికి మించిన తనయుడుగా తొండవాడ గ్రామ పంచాయతీలో సుమారు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా కలిపి 7 నుంచి 8,000 ఇండ్లకి పేదవాళ్ళకి ఇండ్లు కల్పించిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరి అయితే తన 14 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క ఇంటి జాగా కానీ ఇల్లు కానీ ఇచ్చిన దాఖలు లేవు. జగనన్న కాలనీలో చాలా ఇండ్లే కాదు, ఒక గ్రామం మాదిరి, గ్రామం కాదు ఒక పట్టణం మాదిరి అయింది. బీదోళ్ళకి లేని వాళ్ళకి కల్పించినారు. మేము కూడా వెళితే మాకు కూడా ఒక టెంపుల్కి మేము అన్న దగ్గరికి సహాయానికి వెళ్తే అన్న కానీ మోహిత్ రెడ్డి సార్ కానీ మాకు ఒక టెంపుల్కి కూడా ఇచ్చారు. మేము అమ్మవారి గుడి కట్టాము, చెంచులక్ష్మి గుడి జగనన్న కాలనీలో కట్టినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క తొండవాడ పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఒక సరికొత్త గ్రామమే ఇక్కడ సృష్టించబడింది. మొత్తం 8,000కు పైగా ఇల్లు జగనన్న కాలనీలో నిర్మాణం జరుగుతూ ఉండడం, కొంతమంది అయితే ఇప్పటికే కాపురాలు కూడా ఉంటూ ఉన్నారు. ప్రధానంగా సొంతింటి కళ కావాలన్నటువంటి పేదవాడి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయానికి తగ్గట్లుగా పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చినటువంటి ఘనత ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఇటు ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అర్హులైన పేదలందరికీ కూడా సొంతింటి కళ సాకారం చేశారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తొండవాడ గ్రామం నుంచి.